పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. మంత్రముందా, తంత్రముందా, యంత్రముందా, రుద్రాక్షల గురించి ధారణ చేయాలన్నా ఏంది రుద్రాక్షలు అనేటివి, మళ్ళీ హస్త సాముద్రిక అనేది ఏంది ఉన్నాయా, మళ్ళీ వచ్చేసి ఫేస్ రీడింగ్ ఉందా, వాస్తున్నదా, వీటన్నిటి మీద నేను ఎంతో కృషి చేసి అన్వేషణ చేసి 20 సంవత్సరాలుగా దీని మీద నేను అన్వేషణ చేస్తున్నాను. ఎంతోమందికి ఈ మంత్రయంత్రాల ద్వారా నేను రెమెడీస్ ఇస్తున్నా. ఈ రెమెడీస్లో భాగంగా ఎంతోమందికి బాగు జరుగుతుంది. బాగుపడ్డోళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, కొంతమంది స్వార్థానికి వాళ్ళ వరకే వాడుకొని వదిలేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు బాగా అయితే ఇంకా నలుగురు చెప్పండి. నాకు కస్టమర్స్ కావాలని ఏం లేదు, నేను చూసేదే 5-6 మందికి. కాకపోతే ఏంటంటే మీరు ఒక మనిషికి సహాయం చేసినట్టు ఉంటుంది. ఒక హాస్పిటల్ ఉంది, ఆడ మంచిగా అవుతున్నది, పలానా రోగం ఆపరేషన్ లేకుండా చెప్పండి 10 మందికి, పలానా దగ్గర పోకుండా ఆపరేషన్ అన్నారు కానీ ఆపరేషన్ లేకుండా మందులు ఇచ్చి బాగా చేసిరని అటువంటి చెప్పాలి. అదొక సేవా కార్యక్రమమే. మీ కుళ్ళు కుతంత్రంతో మన వారికే వారుకొని కూర్చొని నిమ్మలంగా సీక్రెట్గా పోయేసి చూసుకో మేము ఎట్లా చేసినాం, ఇట్లా వేసినాం, మనమే బాగుపడ్డాం, అది తప్పు. జీవితం అనేది ఏంటంటే మానవునికి 100% సంపూర్ణంగా వాడు బతకడు. బతికినా కానీ వేస్ట్. 80 సంవత్సరాలు వచ్చిందంటే మిగతా సంవత్సరాలు వాడు బాలకాలి. బాలకాలి అంటే చిన్నగా ఉన్నాడు పిల్లలు లెట్రిను మూత్రము మలమూత్రాలు విసర్జించుకొని ఒక దగ్గర ఎట్లయితే ఉంటాడో 80 దాటినోడు కూడా అంతే. వానికి మూత్రం వచ్చేది తెలియదు, మోషన్ వచ్చేది తెలియదు. అదో జీవితం కాదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత 70 దాటిన తర్వాత ఇక జీవిత రహస్యాన్ని తెలుసుకునేడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికి ఏం చేయాలి, మనము ఏం చేయాలి, మనం ప్రపంచం మీద వచ్చి వెళ్ళిపోతున్నాము, ఏమైనా చేయాలని అనేది. ఒక ట్రైన్ ఎక్కితే అసంటిది మనం ఇంత కార అది తింటాం మిగిలినవి దిగిపోయేటప్పుడు వానికి చేసి వెళ్ళిపోతున్నాం. మా స్టేషన్ వచ్చిందని. ఇది నీ జీవితం అనే స్టేషన్ వచ్చింది, దిగిపోయాము కూడా 10 మందికి పంచిపో. నీకున్న ధనం ధాన్యం అది ఇది పోనీ నా వాళ్ళకే పంచుకుంటాను, నీ వాళ్ళకు కొంచెం కొంచెం ఇచ్చి బయట వాళ్ళకి పంచు. నీ 1,000 కోట్ల రూపాయలు ఆడ పెట్టేసేసి బినామీలు పెట్టిపోయి చచ్చిపోతున్నాడు. ఆ బినామీల అదృష్టం. వాడు పెట్టేసి వాడు వస్తాడు, వాడు కూడా వాడుకోడు. ఇట్లాంటివి క్రియలు ఏదైతున్నాయో తన తప్పు. అందుకని ఏం చేయాలంటే నేను ఈ నాస్తిక ప్రపంచంలో కొంతమంది నాస్తిక గ్రూపులు తయారయ్యి ప్రజలను పిడదారగా పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రంథాలు చదివి దాంట్లో విమర్శించడానికి ఏ కథ బాగుందని చెప్పేసి విమర్శిస్తున్నారు. అటువంటి దానికి ఎదురు తిరుగుతున్నాడు నేను. మెయిన్గా ఏంటంటే రుణ విమోచన. రుణాలు చేసుకొని బాధపడేటోళ్ళకు, సంతానం లేకుండా బాధపడేటోళ్ళకు, మళ్ళీ వచ్చేసి ఈ లౌకికమైన కోరికలతోటి భార్యాభర్తలు పీకులాడుకోవడం, ఇలాంటి వాటి మీద నా రీసెర్చ్. ఇప్పుడు ఏం చేస్తారు భార్యాభర్తలు ఇంట్లో పోట్లాటలు అవుతాయి. ఎందుకైతాయి? చిన్న చిన్న పాయింట్ల మీద కొట్లాడుకుంటుంటారు.
ఏమండి నాకు ఇది కావాలి అది కావాలి అంతటి కాదు. ఆడు రేపు మా పంటాడు. ఇక దిగదాలకి ఏం చేస్తాడు, తాగుడికి ఇవ్వబడతాడు. అయ్యో మా ఆయన తాగుడికి ఇవ్వబడ్డాడు, ఏమన్నా గురువు గారు తాయితనో గీతనో ఏమన్నా ఉందా ఆయన వస్తుంది. తాగుడు అలవాటు ఎట్లా పడ్డది, నీ హరాస్మెంట్ తోటి పడ్డది. విమర్శ ఊరికే మనిషి పడి పడదు. ఒక్కొక్క కాసు ఉంటుంది, ఇట్లా ఓ బిస్కెట్ వేస్తే అందుకొచ్చిస్తుంది. రెండోసారి మూడోసారి ఓ బాల్ వేసినాం అనుకో అందుకొచ్చిస్తుంది. ఊకేస్తుంటే అది బో అంటుంది. అంతకంటే అధ్వానం మా భర్త నీకు కాదు. ఇంకా 2 రోజులు ఓపిక పట్టు. అని ఊరికే పొడిచి అని కుక్కను తయారు బొవ్వు అన్నదాకా చేసేసి మా ఆయన నా దగ్గరికి వస్తలేదు, ఆడేదో తిరుగుతున్నట్టుంది, తాగుతున్నాడు విపరీతంగా గురువుగారు అంటే చేసింది నువ్వు. నేను కొందరికి చెప్తా, అమ్మ నువ్వు ఓకే మౌన వ్రతం పాటించు. సండేనో ఏదో ఒక రోజు పెట్టుకో. ఆ రోజు గొడవ అయిందనుకో నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. నువ్వు మౌన వ్రతం నాడు గొడవ అయిందంటే 1,00,000 ఇస్తావు. అది మూతి మూసుకుంటుంది. ఇక గొడవ ఎందుకు అవుతుంది? ఏమన్నా అంటే మా ఆయన గొడవ పెట్టుకుంటున్నాడు, మా ఆయన చేస్తాడు. నువ్వు మూతి మూసుకున్నాక గొడవ అవుతుంది అంటే తప్పు ఉంది, నీది తప్పు. ఒక ఆమెకి చెప్పినాడు 40 రోజులు నువ్వు మౌనవ్రతం చేయమ్మా అని. 20 రోజులు అయినాక బిడ్డ వస్తే బిడ్డను పట్టుకొని ఏడుస్తుందంట. ఏంటంటే ఓ గురువుగాడు నాకు చెప్పిండు నాతోటి అయితే లేదు అని చెప్పి అని సరే చేసి రాసి చూపిస్తే ఆమె నాకు ఫోన్ చేసి మా గురువుగారు మా అమ్మ చచ్చిపోయేటట్టుంది, అది బోబో అని కుక్క వరిగినాడు మరుగుతుంది, కొట్లాటలు అలవాటు, మరి సచ్చేటట్టు ఉంది ఎట్లా అని అంటే సరే అమ్మాయి సర్వం శ్రీమన్నారాయణ అర్పమని నోరు తెరవమని రేపటి నుంచి కొట్లాటలు పెట్టుకోమని మీ డాడీతోటి ఆమెతోటి కాకుంటే అన్న. కాదు, ఎందుకైతే తప్పు మనది మనం తెలుసుకోము. మన ఇప్పుడు మనం కంప్లీట్గా ఎప్పుడైనా చూడము. తప్పు మనది పెట్టుకొని అంతే గొడవ చేస్తాడు, వాడే నయంబడి పడతాడు అంటారు. కానీ వీళ్ళు కౌక ఓడిరేది ఓడి చూడడు. అది మానేయి. భార్య భర్తలు ఆ కొట్టాడ పెట్టుకుంటుంది, అని దూరం పెడుతుంది. మనిషి నీకు నీ భర్తకి ఏంది సంబంధం? ఒక తల్లి పుట్టిరా, లేకుంటే అన్న చెల్లెలువా? శరీర సుఖానికి వాడు ఆశపడతాడు, శరీర ఆనందానికి నువ్వు ఆశపడాలి. పోతావు పిల్లలలో వండుకొని పోరా పో నువ్వు నీ అంతలో నువ్వు బతుకుపో అని పిల్లలలో వండుకుంటే వాడు రాగానే కయ్య కుక్కలేక మరి వరకు పిల్లలాగమవుతారు. శరీరము తోటే ఈ సంబంధాలు మానవునికి ఎట్లా శరీరతత్వం. నీవు చచ్చిపోయిన తర్వాత ఒకరోజు అమ్మ నీ భర్త చచ్చిపోయింది కదా, ఇవాళ ఒక్కరోజు ఆయన దగ్గర వండుకో, మల్లెపూలు గిట్ట అన్ని చల్లుతాము, బయట నుంచి డోర్ పెట్టేసేస్తాం, లాకేస్తాం. ఇవాళ నైట్ కుండా అంటే ఉంటావా నీ భర్తతోటి? అటు చచ్చిపోయిన దగ్గర వండుకుంటావా? భయపడతావు. ఎందుకు భయపడతావు? అక్కడ ఏం లేదు, ప్రాణం లేదు, అంతే. ప్రాణంతో నువ్వు అన్నీ పోరాడుతున్నావు ఆత్మతోటి. అది వదిలేయి. ఆత్మను క్షోధ పెట్టొద్దు. ప్రతి ఒక్క ఐటెం తినాలి, ప్రతి ఒక్క ఐటెం తాగాలి, అన్నీ లిమిట్. అధికంగా ఏది తిన్నా ఏది చేసినా అధికంగా తింటావు లెట్రిన్ పెడుతుంది. అధికంగా తాగినాం అనుకో ఖర్చం ఖరాబ్ అవుతుంది. అధికంగా వాగినామంటే నోరు నెత్తి ఖరాబ్ అవుతుంది. ఆపోజిట్ వాళ్ళు చిదరించుకుంటాం. ఏదైనా అధికం మంచిది కాదు, అతి వినయం కూడా మంచిది కాదు. అతి వినయం, ఇప్పుడు వాడు ఉన్నాడు, వాడు ఏదైనా చెప్పులు తీసుకొని వేస్తాడు, దాన్ని మంచి చెప్పులు వేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఎంత చేస్తావు? ఒకరు గంట షేప్ చేస్తావు. ఆడి నుంచి నీ ఇంటికి నువ్వు వీక్తావు. ఆడికెళ్ళైతే ఆడే వేసుకోవాలి, చెప్పులు ఆడేసుకోవాలి, కుర్చీ ఆడేసుకోవాలి, మెట్లు ఆడే ఎక్కాలి. అతి వినయం దుర్త లక్షణం. అవసరం లేదు. వాడు అడిగిండు, బాబు జర చేయి పట్టుకోమని పట్టుకో. నీ అమ్మ వచ్చి నాకు ఆఫీస్ తాళం తీస్తుడు, నేను తీస్తా అని దెబ్బ తీసి నాకు కాలు మీద ఎత్తేసాడు. నీ అమ్మ వీడేం చేశాడు? 8 రోజులు బాధపడా. ఆయన సేవ ఏం సేవ అది? అటువంటివి చేయకండి. అడిగిన సేవలే చేయండి ఎవరికైనా. అధికమంటారు అది. ఇటువంటివి ఏంటంటే నేర్చుకోవడానికి మన పిల్లలకు మనము రోజు బోధ చెప్పాలి. ఇట్లా కాదు, ఇది ఇట్లా అని. కర్ణాటకలో నేను పోయిన ఇంటింటికి పిల్లలు పోయేటప్పుడు బ్రాహ్మణ్స్ ఉంటారు, గానగాపూర్ పోయినా, వాడు స్కూల్ పోయేటప్పుడు బుక్స్ పక్కన పెట్టి తల్లిదండ్రికి కాళ్ళు మొక్కిపోతున్నాడు. మొక్కింట్లో కాదు, ప్రతి ఇంట్లో చూసిండే నీ సీన్. మన దగ్గర ఎంతమంది మొక్కుతురు పిల్లలు తెలుగు రాష్ట్రాలలో? భార్య తల్లిదండ్రులకి కాళ్ళు మొక్కి స్కూల్కి పోయే పిల్లలు ఎంతమంది ఉన్నారు? లేరు. భార్య ఛాయ్ తెచ్చిచ్చింది, వేరే వాళ్ళకైతేనే థ్యాంక్స్ చేయడం. మరి భార్యకి ఎన్నిసార్లు చెప్పినావు థ్యాంక్స్ అని? ఛాయ్ తెచ్చిచ్చింది, మంచి కమ్మగా ఉంది, బాగానే ఉంది, ఇవాళ మంచిగా ఉన్నది, అట్లనే బదులు థ్యాంక్స్ అని చెప్పు. ఇంగ్లీష్ వాడు నేర్పిన పద్యము అది థ్యాంక్స్ ఉంది కదా, అదాను అనడు. భార్యకి థ్యాంక్స్ చెప్పాడు, ఇతరులకు చెప్తాడు. ఎవరైనా ఛాయ్ కానీ థ్యాంక్స్ మేడం బాగుంది, నీ భార్యకి చెప్పాడు.
మరి అంతే గురువుగారు నువ్వు చెప్తావా అంటే నేను కదే గతి మీలాగని. ఇవి అలవాటు చేసుకోవాలి. సిగ్గిడ్స్ తీసుకొని రోజు సిగ్గు అనేది ఉంటుంది. ఆ సిగ్గు వదిలేసి నేర్చుకోవాలి. ఇటువంటివన్నీ చేయాలి. సిగ్గు ఇప్పుడు బయట దేశాలలో ఏంది, ఇద్దరికి నచ్చాలి, సంసారానికి నచ్చకుంటే విడాకులు 2 నిమిషాలు తీసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ కూడా టైం పెట్టింది, వీళ్ళు 3 రోజులకి విడాకులు తీసుకుంటారని. మన దగ్గర అట్లా కాదు సార్. ఆయన మనస్తత్వం కుదరకుండా పడి ఉంటారు. పడి ఉండి ఇక తీవ్రమయ్యి ఆమె ఓడిపోతుంది, జీవితంలో ఓడిపోయి తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. తల్లిగారు ఏంటంటే ఉండే అమ్మాయి అట్లనే ఉండు, మిషనో కుట్టుకొని బతుకుంటారు. ఏం మిషన్ కుట్టుకొని బతుకుతావు? ఎన్ని రోజులు బతుకుతావు? పిల్లల్ని ఎప్పుడు చదువుతావు? పిల్లలకు చదువులు ఏమి చెప్పిస్తావు? వాడు ఉండి వాడు ఏం చేస్తాడు, ఇంకో దాన్ని తెచ్చుకొని ఆడు ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటాడు. నువ్వేం చేస్తావు? పోలీస్ స్టేషన్కి పోతావు. పోలీసు వాళ్ళు వచ్చి అమ్మ మాకు ఆ రూల్ లేదు, వాడు పోయి ప్రత్యక్షంగా మా ముంగటకు పండుకున్నా కానీ మేము అనుకుంటా రూల్ వచ్చింది, దానికి కవరమని నమస్తే పెట్టి రావాల్సి వస్తుంది మాకు. మరి నీ ఇష్టం అమ్మ, ఇది ఏం కేసు, ఇది సివిల్ కాదు, నాకు క్రిమినల్ కాదు, ఇదో రకమైన కేసు అయిపోయింది, నువ్వే మాట్లాడుకొని వాళ్ళు అంటారు. తప్పు. అందుకని భర్తతోటి ఎంత బాధలున్నా వాడిని నీ భర్తను జయించు, వానికి మంచితనంతో జయించు, వాని తిండితో జయించు. తాగడానికి పోతుందంటే పరమాణం ఉండు, స్వీట్ వండి బాగా నూకానికి తాగడిగా తాగడాడు. మంచిగా కడుపు నిండా పొట్ట నిండా అన్నం తినిపోయండి, బయటికి పోతాంటున్నావు కదా అని ఆయనకి పొట్ట నిండా అన్నం పెట్టి తోలిచ్చేస్తే వాడు తాగిరాడు. ఇంకేడ పడుతుంది, ఆయనకి తాగినా తీసిరాదు. వాడు లేదు, వాడు ఆ దృష్టి పెట్టుకుంటాడు. ఏమైనా అక్కడ పోయి పిరిచేది ఉంది కదా, ఆ దృష్టి పెట్టుకొని నేను వచ్చినాక తింటాడు. వచ్చినాక తినేసిపో, నువ్వు రేపు రావు, నో ప్రాబ్లం. పొట్ట నిండా అన్నం పెట్టి పంపిరాడు, తాగిరాడు. ఇటువంటి ట్రిక్స్ చేయండి. జీవితంలో అన్నీ వచ్చినాం మనం. ఒక సంసారం అనే సాగరాన్ని ఈదడానికి భగవంతుడు పెట్టిండు. ఎదురు ఈగాలి. అట్లా చేస్తేనే మన జీవితం అనేది బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు, అడ్వాన్స్ కంట్రీ అవుతుంది మనది. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకంటే మానవునికి ఆశ అనేది నిరాశ చేసుకోవాలి. ఆశను నిరాశ చేసుకుంటే సుఖపడతాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రుచి, పక్వము, వాసన ఇవి కోల్పోవాలి. నాకు ఆకలి అవుతుంది, ఏం తినాలి, ఇట్లా అదే భోజనం కావాలి, అదే కావాలని ఏం లేదు. 2 ఆకులు తీసుకొని మామిడాకులు రావు, ఆకలి పోతే నీళ్ళు తాగు. శరీరం పోషించడానికి అంతే. అందుకని మన ఋషులు మహానుభావులు వాళ్ళు ఏంటంటే ఆకలి అయింది అనిపించింది అనుకో, 2 మామిడాకులు లేకుంటే ఏదైనా జామాకు ఏదో ఒకటి పసపస నవ్వి నీళ్ళు తాగుతారు. మనం తింటున్నామా? గడ్డి వీకి ఆ తెల్లది ఉంటుంది లోపల, అది తినేస్తారు. అటువంటిది ఇప్పుడు అంటే ఫోన్లు చేసి అదేంది దాని పేరుంది కిడ్డీసా బొడ్డీసా ఇట్లా తెప్పి బర్గర్లు పిజ్జాలు మన మధ్యాహ్నం ఆర్డర్ చేసి ఇంటికి వస్తాయి. ఆడ పెట్టుకొని వస్తాడు డబ్బాల, వచ్చి ఆరం కొడుతుంటాడు. అది తినొద్దు. శరీరం మంచిగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకొని తినండి. పండుగలు చేస్తారు, పండుగల వాసన లేదు ఇంట్లో. వినాయక చవితి వస్తారు, 4 లడ్డూలు పట్టుకొస్తుండు స్వీట్ హౌస్లో, ఓ బొమ్మ కొనుక్కొచ్చి ఆడ పెడుతున్నాడు. తప్పు. మన ఇంటి వాతావరణం రావాలంటే ఆ పండుగకి ఏమేం చేయాలో అవన్నీ చేసుకొని తినాలి. ఇప్పుడు తుమ్మికూర వండుతారు ఇంట్లో, గణేష్ పండుగకు అన్నీ అవి పెడతారు. ఏంటివి? పత్రి, ఆయుర్వేద ఔషధాలు, అవన్నీ రోగాలు బాగా వాసన మన ఇంట్లో ఉంటే 11 రోజులు ఇలాంటివి చేయాలి. అయితే ఇలాంటి శీర్షిక ఏంటంటే ఒక గ్రహ పట్టింది మనిషికి, అది మన పేరు చెప్పదు, దాని పేరు చెప్తుంది. అసలు వృద్ధదానం దాని పేరు చెప్తుంది. ఎన్ని మీదికేలు వేస్తున్నా కానీ ఏం కాదు, పొగలు వేస్తుంటాము, యంత్రాలు కడుతున్నా ఏం కాదు. దానికి ఏంటంటే కడుపులోకి పంపించాలి మంత్రాన్ని. ఇది కూడా అరబ్బీదే, ఇది అరబ్బీ ప్లేటు. దీని లోపల అన్నం పెట్టి ఒక 15 నిమిషాలు జనరేటర్ చేసి దీంట్లో అరబ్బీ మంత్రాలు ఉంటాయి. ఈ భోజనం ఏదైతే తింటారో కడుపులోకి పోతుంది కదా, ఈ అరబ్బీ మంత్రం, తాంత్రిక మంత్రం. దాంట్లో లోపల ఏదైతే దుష్టశక్తి ఉంటుందో, దాంట్లో ఏదైతే పీతగ్రహం ఉంటుందో అది వెళ్ళిపోతుంది. ఇది నేను మక్క నుంచి తెప్పిస్తాం. ఎందుకంటే ఈ శాస్త్రము, ఈ తాంత్రిక శాస్త్రము, తంత్ర గ్రంథాలన్నీ కొన్ని అప్పుడు సనాతనంగా మన ఋషులు వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా ఋషులే వెళ్ళిపోయినాయి. నేను అందులోకెళ్ళి మలబట్టి బయటికి తీసి మీకు అందరికీ నేను ట్రీట్మెంట్ చేస్తున్నా. 10 మందికి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నాను. ఇది వచ్చేసి తాంత్రిక కప్పు, తాంత్రిక బాల్. ఈ తాంత్రిక బాల్ లోపల మనం అన్నం తిన్నట్టయితే నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ అవుతుంది.
ఇది కావాలంటే మీరు ఫోన్ చేసి చెప్పండి, చేతబడిపోతుంది, తోటి దయ్యం పోతుంది, భూతం పోతుంది, ఏదైనా పోతుంది, నేను పంపించేస్తాను పోస్టులో మీకు. అయితే నన్ను కలవాలంటే మాత్రం పొద్దున 7 గంటల నుంచి 9 దాకా ఫోన్లో మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 దాకా ఫోన్లో మాట్లాడతా. మీ మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు నా దగ్గరికి. పొద్దున 10 గంటల నుంచి 5 గంటల దాకా నేను ఉండేది ఇక్కడనే. మన ఈ రాసినాయి కదా ఇవి నెంబర్స్, ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసుకొని రండి. ఏది ఎల్బీ నగర్ బిఆర్ రెడ్డి కాలనీ. ఫోన్ చేసుకొని వచ్చి కలవండి. 40 నిమిషాలు టైం తీసుకుంటే ఒక జాతకానికి తీసుకొని సంపూర్ణంగా మీకు రెమెడీ ఇచ్చి పంపిస్తాను. 100% మీకు నా రెమెడీ తోటి మీకు మీ సమస్య క్లియర్ అవుతుంది. రండి, నన్ను కలవండి. జై గురుదత్త.